నమస్కారం అండి. ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ నడపడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని మేము ఐఆర్సిటిసి టోటల్గా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ విజయవాడ నుంచి 17 ఆగస్టుని స్టార్ట్ అయిన ప్యాకేజ్ చేస్తున్నాం. దీంట్లో మొదటగా ఉజ్జయిన్లోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, ద్వారకా, సోమనాథ్, పూణే భీమాశంకరు, నెక్స్ట్ గ్రీనేశ్వర్ టెంపుల్, త్రయంబకేశ్వర్ టెంపుల్, ఇలాగ టోటల్గా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఐఆర్సిటిసి ప్రత్యేకమైనటువంటి రైలు నడపడం జరుగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఇది సుమారుగా 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. దీంట్లో స్లీపర్ క్లాసు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ 3 కేటగిరీలు ఉంటుందండి. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్కి విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ కూడా విజిట్ చేయొచ్చండి. www.irctctourism.com అండి. ఈ ప్యాకేజ్ ప్రత్యేకత ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ ఉంటుంది. దీంట్లో మీల్స్ ఉంటాయి, మీకు సెక్యూరిటీ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటారు. టోటల్గా ఇది ప్యాసింజర్ ట్రైన్ కాకుండా ఎక్స్క్లూజివ్గా ఉండటం వల్ల మీరు టోటల్గా వెళ్ళి వచ్చేంత వరకు కూడా మా అన్ని సర్వీసెస్ కూడా మీరు దీన్ని అవైల్ చేసుకోవచ్చు అండి. దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు www.irctctourism.com విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటివరకు ఎంతమంది పంపించడం జరిగింది? ఇప్పటివరకు మీరు ఎన్ని టూరిజం ప్లాన్ చేశారు? మేము ఒక ట్రైన్తోనే మేము టోటల్గా 21 డిపార్చర్ చేయడం జరిగిందండి. ఇది 22వ డిపార్చర్ ఇది. సో ఇలాగా మా ఐఆర్సీ దగ్గర టోటల్గా 10 ట్రైన్లు ఉన్నాయండి. సో టోటల్గా ఇండియాలోనే మేము అన్ని చోట్ల కూడా ఈ సేవలు మేము ఇస్తున్నామండి. చాలా మటుకు రైల్ టూరిజం ప్రమోట్ చేస్తూ పిల్గ్రిమ్ డెస్టినేషన్స్, రిక్రియేషన్ డెస్టినేషన్స్, లీజర్ డెస్టినేషన్స్ కవర్ చేస్తున్నాం. సీజన్ బట్టి, ఫెస్టివల్ని బట్టి, ఒకేషన్ బట్టి మేము ప్యాకేజ్ డిజైన్ చేస్తుంటాం. దీంట్లోని భాగంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని పిల్గ్రిమ్ డెస్టినేషన్స్, రిక్రియేషన్ ప్లేసెస్ కవర్ చేస్తూ టోటల్గా ఆల్ ఇండియాలో ఐఆర్సిటిసి ఈ సేవలు మేము నిర్వర్తిస్తున్నాం. ఎవరన్నా కానీ ఈ ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు మా వెబ్సైట్ బుక్ చేసి విజిట్ చేసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి. సుమారుగా సంవత్సరం నుంచి చేస్తున్నాను భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ ఇది. దీంట్లో ఎందుకంటే స్పందన అన్నది చాలా బాగుండటం వల్ల 21 ట్రైన్లు మేము నడపడం జరిగింది. ఇది 22వ టూర్ సక్సెస్ఫుల్గా నడుపుతున్నామండి. ఇలా ఇండియాలోనే అన్ని చోట్ల నుంచి నడుపుతున్నాం. అందరూ ఫీడ్బ్యాక్ బాగా ఇస్తున్నారు. మళ్ళా కూడా వస్తున్నారండి. ఒక టూర్ వెళ్ళిన వాళ్ళు మా దగ్గర సుమారుగా ఇప్పుడు 4th టూర్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగా ఎందుకంటే మేము డిఫరెంట్ ఐటినరీస్ వేస్తుంటాం. ఒకటి ఈస్ట్ పక్క అయోధ్య కవర్ చేస్తూ, ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలని, సౌత్ పక్క రామేశ్వరం, మధురై, కన్యాకుమారి అని, నార్త్ పక్క మాతా వైష్ణోదేవి అని, హరిద్వార్ అని, రిషికేష్ అని, ఇలా డిఫరెంట్ సీజన్ బట్టి, డిఫరెంట్ ఒకేషన్ బట్టి నడపడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని ఎవరైనా పంపించాలనుకుంటే నిశ్చింతగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది 10 రోజులు టూర్ ఉంటుంది. వాళ్ళు లీవ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ తోటి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఐఆర్సిటి గవర్నమెంట్ సంస్థ, మేము చాలా మటుకు అన్ని కేర్స్ తీసుకుంటున్నాం. మేము కేర్ తీసుకొని కుకింగ్ అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ లాగే మేము ప్రొవైడ్ చేస్తాం. మా ప్యాంట్రీ కార్ ఎక్స్క్లూజివ్ అప్గ్రేడెడ్ ప్యాంట్రీ కార్ కాబట్టి దీంట్లోనే కుక్ చేసి మేము వాళ్ళు పెట్టడం కానీ, సిబ్బంది టోటల్ 80 సిబ్బంది వెళ్తారండి. ఒక డిపార్చర్కి 80 సిబ్బంది వెళ్ళి వాళ్ళు గైడ్ సర్వీసెస్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, నెక్స్ట్ దాంట్లోనే సెక్యూరిటీ కానీ, సో ఇలాగ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల సో వాళ్ళు ఏంటంటే ఒక టూర్ వెళ్ళిన వాళ్ళు 10 మంది చెప్తున్నారండి. వాళ్ళు 10 మంది చెప్పి చాలామంది ఏంటంటే మా దగ్గరకు వస్తున్నారు. వచ్చి మేము పలానా వాళ్ళు చెప్పారని, పలానా వాళ్ళు చెప్పి బాగా ఎక్స్పీరియన్స్ ఉందని యూట్యూబ్లో చూస్తున్నారు. యూట్యూబ్లో చూసి వందే భారత్ క్యాటరింగ్ మా ఐఆర్సిటిసి ఎలా పాపులర్ అయింది ప్యాసింజర్ ట్రైన్స్, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ పిల్గ్రిమ్ టూరిజం కానీ టూరిజం ప్రమోషన్ కోసం అని చెప్పి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ అంతే పాపులర్ అయ్యాయండి. మీరు కూడా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అని చెప్పి జస్ట్ టిక్ చేసినట్టయితే యూట్యూబ్ కానీ ఎందులో మీరు కూడా అందులో వాళ్ళు కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు చూడొచ్చండి. సో ఐఆర్సిటిసి ఏంటంటే చాలా విభాగాల్లో, కేటరింగ్లో కానీ, ఈ టికెటింగ్లో కానీ, టూరిజంలో కానీ ప్రతి ఒక్క విభాగంలో మేము సేవతో పాటు వాళ్ళందరికీ కూడా సర్వీసెస్, ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ మేము రైల్ టూరిజంని ప్రమోట్ చేస్తుందండి. మేము డిఫరెంట్ డెస్టినేషన్స్ కవర్ చేస్తున్నాం. మీకు అంటే గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అలాగే టూరిజం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏ విధంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఐఆర్సిటిసి అన్నది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లోనే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి.
మేము ఇండిపెండెంట్ సంస్థ ఇది. సో దీంట్ నుంచి రైల్వే నుంచి డెఫినెట్గా మేము వాళ్ళ మినిస్ట్రీ కాబట్టి మాకు అన్ని సపోర్ట్ మాకు ఉన్నదండి. ఈ ట్రైన్స్ కూడా మాకు మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్ కానీ ఆపరేటింగ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్క అంటే రైల్వేలోని కొన్ని టెక్నికల్గా ఉంటాయండి. ప్రతి ఒక్క సర్వీసెస్ కానీ రైల్వే కూడా మాకు అందజేస్తూ జరుగుతుంది. మేము కూడా దాని తగ్గట్టు మేము అనుగుణంగా రైల్వే టూరిజం ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి దీన్ని చేస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే రైల్ మినిస్టర్ కూడా ప్రత్యేకంగా ఈ ట్రైన్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అయోధ్య టెంపుల్ కట్టారండి, ఇటుపక్క ఇది ఉన్నాయి. ఈ అన్నిటికి ఫెసిలిటీస్ ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా ఎంత దాంట్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో ఆ ట్రైన్లో ఏంటంటే టోటల్గా 700 మంది వెళ్ళొచ్చు, దాంట్లో గ్రూప్ కింద వెళ్ళొచ్చు, ఇది ప్యాకేజ్ టూర్ కింద మేము నడపచ్చు. సో అన్ని ఫెసిలిటీస్తో కలిపి ఐఆర్సిటీసీ ఓన్లీ ఒక్క అనుబంధ సంస్థ, రైల్వే అనుబంధ సంస్థ కాబట్టి మేము ఒక్కలమే ఇలాంటి ఫెసిలిటీలు మేము చేయగలుగుతున్నాం అండి. మిగిలిన ప్రైవేట్ సంస్థలు వాళ్ళు ప్యాకేజ్ టూర్ చేయాలనుకుంటే బై బస్సు చేయటం వెళ్ళటం అయోధ్య వరకు చాలా కష్టం అండి. మీరు చూసినట్టయితే మేము ఉజ్జయిని తీసుకెళ్తున్నాం, ఉజ్జయిని 3 రోజులు పడుతుందండి. మీరు బస్సులో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళినట్టయితే అంత ఫెసిలిటీలు మాకు ఉండవు. అంటే వేరే దాంట్లో మా ఐఆర్సిటీ ఏంటంటే ఒక టీమ్నే మేము తీసుకెళ్తున్నాం కాబట్టి ప్యాకేజ్ టూర్లు వెళ్తుంది కాబట్టి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తున్నారంటే టోటల్గా ఒక ఫ్యామిలీ లాగా ఒక 4 వెళ్తారండి. అటు నుండి వచ్చేటప్పుడు ఒక 20 మంది 30 మంది ఫ్యామిలీ లాగా వస్తున్నారు. వాళ్ళందరూ కలుసుకోవటం వాళ్ళ చాలా అనుబంధంగా అయిపోయి వాళ్ళు నెక్స్ట్ టూర్లు కూడా వెళ్తున్నారండి. ఇయర్కి సుమారుగా 24 ఉంటాయండి. మంత్కి 2 చొప్పున నడుస్తాయి. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ నడుపుతామండి. రిక్రియేషన్ కూడా అప్పుడప్పుడు సమ్మర్లో చూసే రిక్రియేషన్ టూర్స్ కూడా నడుపుతామండి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా టెంపుల్స్ని విజిట్ చేసినప్పుడు మీ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది మీ టీం? మా టోటల్ చెప్తున్నాను కంటే 80 మంది సిబ్బంది వెళ్తారు. వీళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎస్కాట్స్, ప్రతి ఒక్క కోచ్కి 2 ఎస్కాట్స్ ఉంటారండి. 40 చెప్పిన గ్రూప్ అయిపోతారు, వాళ్ళకి ఒక బస్సు ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తీసుకెళ్ళటం కానీ, గుడికి తీసుకెళ్ళటం కానీ, అక్కడ మేము అడ్వాన్స్గా ఇంటిమేషన్ ఇస్తాం. వారణాసి కానీ ఎవరికైనా టెంపుల్ అథారిటీకి మేము ఇంటిమేషన్ ఇస్తాం, ఇంత గ్రూప్ వస్తుంది రైల్వే నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి. సో వాళ్ళందరూ కూడా స్మూత్గా అయిపోతాయండి అక్కడ కూడా దర్శనాలు. మనం కాస్ట్ కూడా బయట చూసుకుంటే కొంచెం ఎక్కువగా చేస్తుంటారు. సో ఇది చాలా రీజనబుల్ ప్రైస్గా అనిపిస్తుంది. సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అందరికీ అనుకూలమైన ధరలో మీరు పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా మెయిన్ డబ్బులే కదండి. ఎవరైనా టూర్ వెళ్ళాలనుకుంటే 4 వెళ్ళాలనుకుంటే 1,00,000 2 లక్షలు అయితే వెళ్ళలేరు కదా. అందులో పిల్గ్రిమ్ స్పాట్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో మినిమం 4 ఫ్యామిలీ ఉంటారు కాబట్టి రీజనబుల్ ప్రైస్ మేము ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర కూడా వస్తున్నారు. ఆ రీజనబుల్ ప్రైస్లో మేము వర్కౌట్ కూడా చేస్తున్నాం. రైల్వే బోర్డు మాకేంటంటే పలానా ఇంత చేయాలని చెప్పి కూడా మాకు ఉంటుంది, గవర్నమెంట్ సంస్థ కాబట్టి దాని ప్రకారం మేము సర్వీస్ కూడా ఇస్తున్నాం. ప్రాఫిట్సే కాదు కదా, సర్వీస్ కూడా ఇస్తున్నాం. అదే. థ్యాంక్ యూ. Save a life. Download uBlood app. uBlood for the new blood.